రాధే రాధే అప్డేట్ ఇంకా రాదే. సలార్ 2 అప్డేట్. అసలు సలార్ 2 స్టోరీ ఏముంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పటిదాకా నేను ఎక్స్పెక్ట్ చేసా. అదేంటో మీకు క్లారిటీగా చెప్తా. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నాకు 2 డౌట్స్ ఉన్నాయి మెయిన్ గా. ఫస్ట్, వరదరాజ్ మనీర్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి పార్ట్ 1 లో చూపించారు. ఆ తర్వాత విడిపోతారు. ఆ విడిపోయింది ఎందుకు విడిపోయారు అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. కానీ పార్ట్ 2 లో వీళ్ళిద్దరు కలిసే ఉంటారా, ఏమైనా గొడవలు అవుతాయా అని చెప్పి ఒక డౌట్. సెకండ్, ఈ మూవీలో ప్రభాస్ గారి మదర్ కి అతను స్టార్టింగ్ లో ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే వెళ్లాల్సి వస్తుంది అనమాట ఒక సిచ్యువేషన్ లో. కానీ అక్కడికి పంపిస్తే ఏం జరుగుతుందని చెప్పి తన మదర్ కి తెలుసు కాబట్టి అక్కడికి పంపించడం ఇష్టం ఉండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అని చెప్పి పార్ట్ 2 లో కూడా చూపిస్తారా అని చెప్పి సెకండ్ డౌట్. వరదరాజ్ మనీర్ ప్రభాస్ గారి క్లోజ్ ఫ్రెండ్. వరదరాజ్ మనీర్ కి తన రాజ్యంలో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. చిన్న ప్రాబ్లం అంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి తనకు ఒక సైన్యం కావాలి. కానీ అతనికి ఎలాంటి సైన్యం ఉండదు. తన దగ్గర ఉన్న మనుషులు కూడా అంత స్ట్రాంగ్ కూడా కాదు. దీంతో ఏం చేస్తాడంటే చిన్ననాటి ఫ్రెండ్ ప్రభాస్ గారు వెంటనే ప్రభాస్ గారిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి వెంటనే ప్రభాస్ గారు ఎక్కడున్నాడో కనుక్కొని తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక తీరా ప్రభాస్ గారు వర్క్ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత మాట్లాడుకుంటారు. ప్రభాస్ గారి మదర్ కి మాత్రం ఏమాత్రం ఇష్టం ఉండదు వరదరాజ్ మనీర్ తో పంపించడం. కానీ వరదరాజ్ మనీర్ తన ప్రాబ్లం ఏంటో చెప్తాడు. ఆ తర్వాత తన మదర్ అన్నం కూడా తినిపిస్తుంది. వీటన్నిటి తర్వాత దయచేసి పంపించమ్మా, నేనున్నాను, వాడు ఎలాంటి గొడవలోకి వెళ్లకుండా నేను చూసుకుంటాను, వీడొక్కడే నా సైన్యం, నాకు ఎలాంటి సైన్యం లేరు, నాకు ఎవ్వరు లేరు అని చెప్పి ఎమోషనల్ గా ప్రభాస్ గారి మదర్ ని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ గారిని ఓకే అంతా నీ ఇష్టం అని చెప్పి వరదరాజ్ మనీర్ చేతిలో పెడుతుంది. ఆ తర్వాత వెళ్ళిపోతారు. అక్కడక్కడ మనం చూసే ఉంటాం ఆ ఫైట్ సీన్స్ ఇవన్నీ. ఇలా జరుగుతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ లో. ఇదే కాంబినేషన్ లో వరదరాజ్ అండ్ మనీర్ విడిపోయారు. ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలుస్తారు. ఇది ఓకే. కానీ పార్ట్ 2 లో వీళ్ళిద్దరు కలుస్తారా విడిపోతారా అనేది నాకు కొంచెం డౌట్. ఎందుకంటే ప్రభాస్ అక్కడికి వెళ్ళిన వెంటనే వరదరాజ్ మనీర్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. కానీ ప్రాబ్లం ఏంటో వరదరాజ్ మనీర్ చెప్పాడు. చెప్పుకున్నా సరే అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అవతల ఎంత పెద్దవాడున్నా సరే వాళ్ళని చంపేస్తాడు. వద్దు, వరదరాజ్ మనీర్ ఎంత చెప్పినా వినడు. ఎందుకంటే తన ప్రభాస్ గారి మదర్ కి మాట ఇచ్చాడు కాబట్టి వద్దు, నువ్వు వెళ్ళకు, నువ్వు ఓన్లీ నా ఎమ్మటి ఉండు అని చెప్తాడు. కానీ ప్రభాస్ గారు వినడు. కానీ ప్రభాస్ గారు వినకుండా అందరినీ చంపుకుంటూ చాలా పెద్ద దాంట్లో అడుగు పెట్టేస్తాడు. ఇలా చేయడం వల్ల వరదరాజ్ మనీర్ కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, ఆ ప్రాబ్లం వల్ల ప్రభాస్ గారితో కూడా మాట్లాడకుండా అవుతుందేమో, చివరికి వీళ్ళిద్దరే శత్రువులు అవుతారేమో అని నాకు అనిపిస్తుంది గైస్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్.